అవునవును నువ్వు అడిగిన దానికి చెప్పు. శాపనార్థాలు పెట్టకు. శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు పనిచేయమంటారు. బైబిల్లో రాస్తుంది తిక్క సన్నాసి అని. చూపించమంటావు రిఫరెన్స్? చెప్పు. ఉండు ఒక నిమిషం లైన్ లో ఉండు. మీ దగ్గర బైబిల్ ఉందంటే ఉంది. బైబిల్ తీవే. బైబిల్ది బైబిల్ తీసుకురమ్మా. తీసుకురా. నేను ఎక్కనమంటావు? నలుగురు పిల్లలు కన్నా చూపించమంటావా? చెప్పు. ఒక నిమిషం లైన్ అట్ట అడుగు, మర్యాదగా అడుగు, చెప్తాను. నువ్వు వచ్చే ఒరే గిరే అంటే నేను వచ్చే అనాల్సి వస్తుంది. అంటే మాకేం తెలియదు. నేను అంటే ఊరుకుంటా. మరి నువ్వంటే మేము ఊరుకుంటామా ఏంది? మరి అంత రోషం పొడుచుకొచ్చింది వేస్తున్నంటే బయలుదేరి దేశం మీదకి. అవును. మరి శాలం రాజుగాడు అన్నమాట ఏం చేద్దాం? ఇవన్నీ మొత్తం కాదు, శాలం రాజుగాడు అన్నమాట ఏం చేద్దాం? మరి బజార్ వాళ్ళు అన్నాడు కదా, నీకు నీ కూతురికే వర్తించదా అది? మరి మానభంగాలు చిన్న చిన్న పిల్లల్ని మరి రేపు మాట్లాడుతున్నారు మూతపరు మగోళ్ళు. కాదమ్మా, దానికి దీనికి సంబంధం ఏంది? ఇప్పుడు నువ్వు మల్లెపూలు నువ్వు పెట్టుకుంటావు, మల్లెపూలు పెట్టుకోవు చెప్పు. మాట్లాడటం కాదు, అడిగిన దానికి చెప్పు. నువ్వు మల్లెపూలు పెట్టుకుంటావు, పెట్టుకోవా? చిన్న పిల్లలు మానభంగం చేస్తున్నారు. అయ్యా, అది కోర్టు ఉంది, దానికి జడ్జి ఉన్నారు, న్యాయస్థానం ఉంది, పోలీసులు ఉన్నారు. ఊర్లో ఏం జరిగింది ఇవన్నీ చూడొచ్చుగా. ఏం చూడమంటావు వాటిని? అంటే వీడు నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? నువ్వు బైబిల్ ఎక్కడ ఉందో చెప్పు. ఒక నిమిషం లైన్ లో కంగారు పడితే ఊరకనే. ఏం మనుషులమ్మా మీరు అసలు? మీకు మైండ్లు పనిచేయవు. ఆ పాస్ట్ గారు ఏది చెప్తే అదిని ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చదువు అసలు బైబిల్ చదువు. బైబిల్ తెలియదు, మీ మొహాలు తెలియదు, వచ్చి నాది నన్ను ప్రశ్నిస్తుంటారు. పాస్టర్ కాబట్టి ధైర్యంగా బైబిల్ గురించి మాట్లాడగలుగుతున్నా. మరి పాస్టర్ అయ్యి ఇప్పుడు భూలోకం మీదకి వచ్చి పాపం ప్రకటిస్తున్నావు. ఉండు ఒక నిమిషం. తమ్ముడి కుమారుడు యేసు నువ్వు నాకు అప్పగించమని దేవుడి కార్యం. అబ్బాయిలందరినీ వదిలివేయండి. వాక్యము పుట్టిన 2 పావురములు అనే పదము యేసు తన తండ్రి అని చెప్పుకొనుట, ఉపమాన రీతిగా చెప్పుకొనుట, దేవుని కుమారుడు, యేసు సహోదరులు, మేరీ పిల్లలు. ఇదిగోమ్మా మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యేసేబు యాకోబు యేసేబు సీమోను యూదా అనువారు ఇతని సోదరులు కారా? స్పష్టంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 56వ వచనంలో సోదరి మణులందరూ మనతోనే ఉన్నారు. 13వ అధ్యాయం 56వ వచనం. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.